నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహానటి సావిత్రి గొప్పతనం అప్పుడు నాకు తెలియలేదు. అప్పటి తరం నటులు చిరంజీవి, వెంకటేష్, విజయశాంతి, రాధ వంటి వారితో తన అనుభవాలను పంచుకున్నారు. అప్పటి కాలంలో నటీనటుల మధ్య ఎంతో ప్రేమ, ఆత్మీయత ఉండేవని, క్యారవాన్లు లేకుండా అందరూ చెట్ల కిందే కూర్చొని భోజనం చేసేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో బాలనటిగా, సహాయ నటిగా దశాబ్దాల పాటు రాణించిన సీనియర్ నటి వరలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన సినీ ప్రయాణం, వివిధ తారల నటీనటులతో ఏర్పడిన అనుబంధాలు, వ్యక్తిగత అనుభవాలపై ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వరలక్ష్మి మాట్లాడుతూ తన కెరియర్ ప్రారంభంలో నటీనటుల మధ్య ఎంతో ప్రేమ, ఆత్మీయత ఉండేవని గుర్తు చేసుకున్నారు. క్యారవెన్లు లేని ఆ రోజుల్లో అందరూ ఒకే చెట్టు కింద కలిసి భోజనం చేసేవారని, స్టార్స్ చిన్న క్యారెక్టర్ అనే తేడా ఉండేది కాదని ఆవిడ చెప్పుకొచ్చారు. చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయన సెట్లో చాలా సరదాగా, సహాయకారిగా ఉండేవారని, నటనలో మెరుగుదల కోసం కొన్ని మోడ్యులేషన్స్ని కూడా సరిచేసేవారని తెలిపారు. వెంకటేష్తో 4 సినిమాల్లో సిస్టర్ పాత్రలో చేసినట్లు చెప్పిన ఆమె, ఆయనతో మాటలు తక్కువగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా ఎంతో గౌరవం ఉండేదని పేర్కొన్నారు. ఇక విజయశాంతి, రాధ, మాధవి వంటి అప్పటి అగ్రతారలు చాలా స్నేహపూర్వకంగా ఉండేవారని, జూహీ చౌలా, రజనీ వంటి వారితో కూడా మంచి స్నేహం ఉండేదని వివరించారు. బాలనటిగా ఉన్నప్పుడు తెలియకుండా పెద్దల ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చునేదాన్ని. అప్పుడు విజయశాంతి, బాలకృష్ణ గారు, కృష్ణ గారు వస్తున్నారు, కాలు దించు అని మర్యాద నేర్పించారని గుర్తు చేసుకున్నారు. 12 ఏళ్ల వయసులో సిస్టర్ పాత్రలు చేస్తున్నప్పుడు పరిశ్రమ నియమాలు పెద్దగా తెలియవని, అలాంటి సమయంలో విజయశాంతి వంటి వారు మర్యాద, క్రమశిక్షణ నేర్పించారని ఆవిడ అన్నారు. వరలక్ష్మి, ఎస్వి రంగారావు, మహానటి సావిత్రి, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్ వంటి దిగ్గజాలతో కలిసి నటించిన అరుదైన అవకాశాన్ని పొందారు. ఎన్టీ రామారావు అంటే భయం ఉండేదని, ఆయన షాట్కి వచ్చినప్పుడు దూరంగా ఉండేదానని చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు మాత్రం చిన్నపిల్లగా తనను ఎంతో ప్రేమగా చూసుకునేవారని, కలెక్టర్ గారి అబ్బాయి చిత్రంలో ఆయన కూతురిగా నటించినట్లు ఆవిడ తెలిపారు. ఇక మహానటి సావిత్రితో దేవుడు మావయ్య చిత్రంలో కలిసి నటించినట్లు వెల్లడించిన అప్పుడు తన చిన్న వయసు కారణంగా సావిత్రి గారి గొప్పతనం పూర్తిగా అవగాహన కాలేదని వివరించారు. ఆమె పిక్చర్లు చూడాలంటే టీవీలు లేని కాలం అది అని పేర్కొంటూ, ప్రస్తుతం ఆమె సినిమాలు చూసిన తర్వాత ఆమెతో కలిసి నటించడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ఆవిడ అన్నారు. శివాజీ గణేశన్, శోభన్ బాబు, వాణిశ్రీ వంటి వారితో కూడా ఆమె పనిచేశారు. చైల్డ్ ఆర్టిస్టుగా సిస్టర్ పాత్రలు చేసినప్పుడు రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేదని, స్కూల్ ఫీజులకు కూడా సరిపోని పరిస్థితి ఉండేదని వరలక్ష్మి వెల్లడించారు. శాలిని వంటి వారు మాత్రం అప్పట్లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలిపారు. తాను కెరియర్ను పొడిగించినప్పటికీ సంపాదించిన ఆస్తులు సుఖవంతమైన జీవితానికి సరిపోయాయని చెప్పారు. ప్రస్తుతం ఆమె హైదరాబాదుకు షిఫ్ట్ అయ్యి మళ్ళీ సినీ రంగంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాలని తీవ్రంగా కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి నేటి తరం హీరోలకు తల్లి పాత్రలు పోషించాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. వారి తండ్రులతో పనిచేశాను కాబట్టి వారి పిల్లలతో కూడా పనిచేయాలని చాలా ఆశ అని ఆవిడ చెప్పుకొచ్చారు.